సీఐ కనకారావుకు రిపబ్లిక్ డే వేడుకలో ప్రశంసా పత్రం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆనాడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి కారణమైన వైసీపీ నాయకులను వదిలి టీడీపీ నాయకులపై సీఐ కనకారావు కేసు నమోదు చేశారు. కార్యాలయం దగ్ధంపై జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన టీడీపీ నాయకులపై కేసు పెట్టారు. పార్టీ ఆఫీసు దగ్ధం ఘటనపై గన్నవరం వచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం ఇవ్వడంపై విమర్శిస్తున్నారు. గన్నవరం సీఐ కనకారావుకు రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రశంసా పత్రం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆనాడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి కారణమైన వైసీపీ నాయకులను వదిలి టీడీపీ నాయకులపై సీఐ కనకారావు కేసు నమోదు చేశారు. కార్యాలయం దగ్ధంపై జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన టీడీపీ నాయకులపై కేసు పెట్టారు. పార్టీ ఆఫీసు దగ్ధం ఘటనపై గన్నవరం వచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం ఇవ్వడంపై విమర్శిస్తున్నారు. గన్నవరం సీఐ కనకారావుకు రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రశంసా పత్రం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి కారణమైన వైసీపీ నాయకులను వదిలి టీడీపీ నాయకులపై సీఐ కనకారావు కేసు నమోదు చేశారు. కార్యాలయం దగ్ధంపై జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన టీడీపీ నాయకులపై కేసు పెట్టారు. పార్టీ ఆఫీసు దగ్ధం ఘటనపై గన్నవరం వచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం ఇవ్వడంపై విమర్శిస్తున్నారు. ఈ అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, సీఐ కనకారావు వ్యవహారం మీద మొత్తం కూడా సర్వత్రా విమర్శలు చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం పట్ల కూడా మొత్తం అటు టీడీపీ కేడర్తో పాటు అందరూ కూడా ఆయన్ని తిరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే టీడీపీ అధికారంలో లేని సమయంలో అప్పుడు వైసీపీ నేతలు చేసిన తప్పిదానికి ఇదంతా కూడా టీడీపీ నేతల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆయనకి నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం ఇవ్వడం పట్ల మొత్తం కూడా విమర్శలు అయితే విమర్శిస్తున్నాయి. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు చినిపేటి గాంధీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సార్, ఏదైతే కనకారావుకి నిన్న ప్రశంసా పత్రం ఎలా చూస్తారు? అది గతంలో జరిగినటువంటి కనకారావు మరి ఆ రోజున ఏదైతే వైసీపీ తొత్తుగా మారి ఆ రోజున టీడీపీ వాళ్ళ మీద ఎదురు కేసులు కట్టి చాలా ఇబ్బంది పెట్టింది మాట వాస్తవమే. కానీ అవన్నీ కూడా మరి ఆ రోజున ఉన్నటువంటి అధికారులు ఈ రోజున ఉన్న అధికారులు కొంతమంది ఇంకా ఆధ్వర్యంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనసు మార్చుకుని ఏదైతే మీ నడవడిక మార్చుకుని అంతా కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున వాళ్ళు ఏం చేశారన్నది కూడా మీరు సమర్థించకుండా వాళ్ళని నిన్న ప్రశంసా పత్రం ఇవ్వడం కూడా అది మరి పార్టీ దృష్టిలోకి వచ్చింది. ఈ రోజున ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇంకా లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పి గట్టిగా చెబుతున్నారు. కనుక ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఏదైతే పార్టీ నుంచి మరి గతంలో పట్టించుకున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఈ రోజున బాబు గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగవు. కనుక ఈ జరిగిన దానికి మరి పార్టీ కూడా చింతిస్తుంది. కనుక కనకారావు లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటే తొత్తులుగా మారి వాళ్ళకి పై వాళ్ళు తొత్తులుగా మారి ఇలాంటివి జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా
పార్టీ చూస్తుంది. కనుక మనం ఎవరూ అభయపడవసరం లేదు. అంటే డిమోరలైజ్ అయిపోతున్నారు, క్యాడర్ కూడా కొంత అసహనంతో ఉన్నారు, ఇటువంటి ఇస్తే ఉన్నారు, ఎలా అడుగుతారు? ఇలాంటి డిమినేషన్ అవసరం లేదు. మనకి బాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి, పార్టీ దృష్టికి మీరు తీసుకురండి. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇలాంటివి పెట్టండి. మనం ఎవరూ అభయపడవసరం లేదు, చింతనపడవసరం లేదు. కనుక వీళ్ళ నాయకులు ఏమంటే ఉన్నాం కాబట్టి నాయకులు చెప్పిన దాని మీద మనం వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్తే అన్నీ సరి చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా పార్టీ చూస్తుంది. ఇది పరిస్థితి. ఏదైతే కనకారావుకి ప్రశంసా పత్రం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎత్తడం పట్ల కొంత టీడీపీ కేడర్లో అయితే అసంతృప్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అప్పుడు తీవ్రమైన ఇబ్బందులకు అయితే గురి చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కనకారావు అప్పట్లో అటు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ నేతలు తప్పున్నప్పుడు కూడా మొత్తం కూడా టీడీపీ నేతల మీద అనేక కేసులు కూడా బనాయించడం జరిగింది. సాక్షాత్తు టీడీపీ నేతల మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులకు అయితే గురి చేసిన పరిస్థితి అప్పుడు నెలకొంది. అటువంటి వ్యక్తికి నిన్న ప్రశంసాపత్ర యుద్ధం పట్ల మొత్తం సర్వత్రా అయితే విమర్శలు అయితే వినపడుతుంది. ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి అయితే టీడీపీ కేడర్ చెప్తుంది. ఎందుకంటే వీటి మీద అటు లోకేష్తో పాటు చంద్రబాబు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారో అటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలి, కొంచెం వాటి మీద ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.